you. Connect Care Cube, Nizamabad's first doctor appointment booking app. Find your trusted doctor and book appointments in seconds. ఆ కంపెనీ యొక్క చరిత్ర మనకి తెలుసు కాబట్టి ఆ కంపెనీ ద్వారా మన పిల్లలకు కానీ మనకు కానీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పామ్ ఆయిల్ ద్వారా ఉత్పత్తులు చేసేటటువంటి వస్తువులన్నీ కూడా ఈ కంపెనీ తయారు చేస్తుంది కాబట్టి ఆ వస్తువులు కూడా ఇక్కడే ఎస్టాబ్లిష్ చేసేటట్టుగా ఐఎమ్ రిక్వెస్టింగ్ దిస్ కంపెనీ మేనేజ్మెంట్. కాబట్టి రైతులు మీరు నిర్భయంగా త్వరగా ఏ టైంలోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు వరి కోసిన తర్వాత అయినా మొక్కలు వేసేయండి, దాడవ పొయ్యిగానే మొక్కలు వేసేయండి, మీకు ఇబ్బంది లేదు. ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు. అందులో వెరైటీస్ కూడా లేటెస్ట్ వెరైటీస్ తెమ్మని చెప్తున్నాం. ఎక్కువ దిగుబడి వచ్చేటట్టుగా, తక్కువ ఎత్తు ఉండేటట్టుగా, ఆకులు పొడుగు కూడా తక్కువ ఉంటే అందులో మనం మధ్య పట్టిన మా ఎంపీ గారు చెప్పినట్టుగా కోకో వేసుకోవచ్చు, వక్ వేసుకోవచ్చు, జాజ్ వేసుకోవచ్చు, అనేక రకమైన పంటలు వేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు వక్ వేసుకున్న వాళ్ళకి 3 లక్షల రూపాయలు వస్తున్నాయి. అక్కడ పామాయిల్ పంట పామాయిల్కి ఉంటుంది, కోకో పంట కోకోకి ఉంటుంది, అందులో వక్క కూడా పెరుగుతుంది. అందుకని రైతులు ఎవరైనా ఉత్సాహం ఉంటే కలెక్టర్ గారిని అడగండి. మన అధికారులు మిమ్మల్ని కూడా ఆదర్శ రైతులు అందరినీ ఆ జిల్లాకు తీసుకొచ్చి చూపించే బాధ్యత. మీరు చూస్తే కళ్ళతో చూస్తే మీకు నమ్మకం కుదురుతుంది. అప్పుడు మీరు ధైర్యంగా ముందుకెళ్ళవచ్చు. కాబట్టి దయచేసి పెద్ద చెప్పినట్లు ఈ పంట వేయొద్దు, ఈ పంట వేయమని కాదు నేను చెప్పేది. ఆ పంటల వల్ల రైతు బతకలేకపోతున్నాడు, స్థిరంగా నిలబడలేకపోతున్నాడు. తుఫాన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కరువు ఎప్పుడు వస్తుందో తెలియదు, రాడవాళ్ళు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎవడు కొట్టడో తెలియదు, ఎవడు అమ్ముతుందో తెలియదు, ఎక్కడ అమ్మాలో తెలియట్లా. కాబట్టి దయచేసి దీనికి ఆ బాధలు లేదు. కాలం ఎక్కడున్నా పంట పండుతుంది. మీకు అమ్ముకునే బాధ మీకు అవసరం లేదు. మీ తోటలోకి వచ్చి తీసుకెళ్లే బాధ్యత కంపెనీది. కాబట్టి దయచేసి ఇన్ని సౌకర్యాలున్న పంట ఏది లేదు కాబట్టి ఆయన వ్యవసాయ మంత్రిగా ఉన్నా కూడా నేను దెబ్బలాడి చేయించా. ఇప్పుడు నేను అదే మంత్రిగా వచ్చా కాబట్టి రాష్ట్రం మొత్తం పచ్చబడాలని, నా రైతులందరూ చిరునవ్వుతో ఉండాలని, నా రైతుల ఆదాయం పెరగాలని, నా రైతులు నిర్భయంగా వ్యవసాయం చేసే స్థితికి ఈ రాష్ట్రం తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. కాబట్టి దయచేసి నేను ఢిల్లీలో రాహుల్ గాంధీ గారితో మాట్లాడేటప్పుడు కూడా ఈ సందర్భం వచ్చింది. మీ దగ్గర వరి ఎక్కువ పండుతూ ఉంది, దేశంలోనే అత్యధికంగా వరి పండించే రైతులు మన రైతులే. దానికి మార్కెటింగ్ ఇబ్బందులు వస్తాయి, మీరు రైతులను జాగ్రత్త చూసుకోవాలి. కాబట్టి రైతుల్ని మీరు అవేర్నెస్ క్రియేట్ చేయండి. రైతుకి లాభం వచ్చే పంటలతో చేయించండి. ఆ పంటలకి వాల్యూ యాడింగ్ వచ్చేటట్టుగా ఇండస్ట్రీస్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసి రైతు పండించిన ఏ పంట కూడా బజార్ పాలు కాకూడదు. ఇప్పుడు బొప్పాయి పండిస్తే మంచి గాలి మొత్తం కింద పడిపోతాయి. ఇప్పుడు మాకెళ్ళి మామిడి తోటలో పూత పూసి మనం 3 రోజుల మంచుకి మొత్తం మాడిపోయింది. నాకు మామిడి తోట ఉంది, అన్ని పంటలు వేసా. అన్ని పంటలు వేసిన తర్వాతనే ఆఖరికి మా పెద్ద సెలవులు ఈ పంటకు వచ్చాను. నేను మొక్కలు పెట్టి ఇప్పుడు 42 సంవత్సరాలు ఇంకా నా తోట కాస్తనే ఉంది. అప్పుడు అందులో తీసి వేరే పక్క కోకో అటువంటి పంటలు వేస్తాను. 40 ఏళ్ళు అయిన తర్వాత కూడా తోట కాస్తుంది. కాబట్టి దయచేసి ఇందాక రెడ్డి గారు మాట్లాడారు, కలిగేసిన రైతులు మాట్లాడుతున్నారు. వాళ్ళ పంట ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకూడదు.